ఇప్పుడు కవిత కామెంట్స్ బీఆర్ఎస్లో హాట్ టాపిక్గా మారాయి. కవిత వ్యవహారంపై సీరియస్గా ఫోకస్ పెట్టారు కేసీఆర్. ఫామ్ హౌస్లో కేటీఆర్ ముఖ్య నేతలతో కేసీఆర్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఒకసారి కవిత నివాసం వద్ద మా కరెస్పాండెంట్ దిలీప్ ఉన్నారు, మాట్లాడదాం. దిలీప్, చెప్పండి, ఎలా చూస్తున్నారు కవిత చేసిన వ్యాఖ్యల్ని? కవిత ఆరోపణల వెనక కుట్ర కోణం ఉంది అని ఏదైనా భావిస్తున్నారా? ఏం జరుగుతోంది, అప్డేట్ చెప్పండి. సరే, నిన్న ఇటు మాజీ మంత్రి హరీష్ రావు పైన, అలాగే మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావు పైన చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇటు ఎమ్మెల్సీ కవిత చేసింది. ఈ వ్యాఖ్యలు ఇటు బీఆర్ఎస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సో ఈ వ్యాఖ్యల వెనుక కాంగ్రెస్ కుట్ర ఉంది అనేటువంటిది ఆరోపణలు చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. కవిత వ్యవహారం వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు అనేటువంటిది ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఇక కవిత వ్యాఖ్యలపైన ఇటు పార్టీ అధిష్టానం కూడా సీరియస్గా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న సుదీర్ఘంగా కూడా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ముఖ్య నేతలతో కూడా భేటీ అయ్యారు. ఇప్పటికే నేతల నుంచి కొంత ఒత్తిడి పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. కవిత వ్యవహారానికి పులి స్టాప్ పెట్టాలి, కవిత పార్టీ లైన్కి విరుద్ధంగా మాట్లాడుతున్నారు, సో పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పులి స్టాప్ పెట్టాలి, ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ కూడా నేతల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో కవిత పైన 2-3 రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కవిత ఇటు హరీష్ రావు పైన, అలాగే సంతోష్ రావు పైన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఇటు హరీష్ రావుకు పార్టీలో కూడా మద్దతు పెరుగుతూ ఉంది. వ్యాఖ్యలు చేసిన వెంటనే కూడా అఫీషియల్గా పార్టీ పోస్ట్ కూడా చేసింది. సో డైనమిక్ లీడర్ 6 అడుగుల బుల్లెట్ అంటూ కూడా పోస్ట్ చేసింది. ఈ పోస్టుకు అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మద్దతు పలికారు. సో అసెంబ్లీలో డైనమిక్ లీడర్గా, సో మాస్టర్ క్లాస్గా కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు. అలాగే కేసీఆర్కి అత్యంత ప్రియ శిష్యుడు. సో అటు మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ అసెంబ్లీలో ఇటు నీటిపారుదల రంగం పైన చాలా విషయాలు చెప్పారు. సో ఇవన్నీ కూడా మంత్రులు అయిష్టంగానే వింటారంటూ కూడా ఇటు పోస్ట్ చేస్తారు. అలాగే నిన్న ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల వెంటనే కూడా ఇటు కవితకు సంబంధించినటువంటి పిఆర్ఓకి సంబంధించి, అలాగే పిఏకి సంబంధించి కూడా ఇటు పార్టీకి సంబంధించిన అఫీషియల్ గ్రూపుల నుంచి కూడా తొలగించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ కవిత పైనే చర్యలు తీసుకుంటారు అనేటువంటిది పెరుగుతూ ఉంది. ఇప్పటికే పార్టీలో రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, అలాగే ఉప ఎన్నికలు కూడా వస్తాయి అనేటువంటిది కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పార్టీకి చాలా నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెప్పి పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెడుతున్న నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చాలా పెద్ద ఎత్తున కూడా నేతలు ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ 2-3 రోజుల్లో క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఓకే.